కర్నూలులో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కలెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రాంతాల్లో గాలి తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. పందిపాడు వద్ద రహదారిపై వెళుతున్న ఆటో మీద విద్యుత్ స్తంభం పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ స్పాట్ నుంచి అందిస్తారు. కర్నూలులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. కర్నూలులో నిన్న రాత్రి భారీగా గాలి వాన రావడంతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మనం ప్రస్తుతం కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టరేట్లో ఉన్న భారీ వృక్షాలన్నీ కూలిపోయాయి. నిన్న వర్షం వచ్చిన సమయానికి లోపల మీటింగ్ జరుగుతోంది. అధికారులు, పోలీసు ఇతర అధికారులు సమావేశంలో ఉన్నారు. బయట గాలి వాన రావడంతో చెట్లన్నీ కూలిపోయి మనం చూడొచ్చు. ఇక్కడ భారీ వృక్షాలన్నీ సంవత్సరాల క్రితం నాటిన వృక్షాలన్నీ కూలిపోయాయి. ఇక్కడ చూస్తే కారుపై భారీ వృక్షం పడి అది కారు ధ్వంసమైంది. అందులో డ్రైవర్ ఉన్నారు. వెంటనే అప్రమత్తమై బయటికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే పెద్దపాడు వద్ద ఆటోపై విద్యుత్ స్తంభం పడిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ కూర్చున్న ప్రాంతంలోనే విద్యుత్ స్తంభం కూలడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక కలెక్టరేట్తో పాటు నేషనల్ హైవేలో అలాగే కర్నూలు సిటీలో కూడా పెద్ద ఎత్తున వృక్షాలు కూలిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ వృక్షం కూలిపోయి రోడ్డు పైన పడడంతో రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు ఆ చెట్లను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. భారీ శబ్దాలతో కర్నూలులో గాలివాన వచ్చింది. రాత్రి కొన్ని చోట్ల రేకులు పైనుంచి గాల్లో తేలిపోయాయి. అవి ఎవరికైనా పడితే ప్రాణాలు పోయేవి. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నేషనల్ హైవేలో కూడా అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కూడా కూలిపోయాయి. దీంతో భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఈ సంఘటన జరిగింది. అందులో ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు చెట్టు కూలుతున్న దృశ్యాన్ని చూసి బయటికి రావడంతోనే ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విధంగానే కర్నూలులో ఎక్కడ చూసినా కూడా వీధుల్లో భారీ వృక్షాలు కూలిపోయి రోడ్లపై పడిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా మున్సిపల్ సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు. ఈ వేసవిలో ఇది కర్నూలులో గత 2 రోజుల్లో రెండవసారి వర్షం రావడం. అప్పటి వరకు ఎండ వేయడంతో జనం అల్లాడిపోయారు. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాస్త వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు. ఈ బీభత్సమైన గాలికి ఈ విపత్తు సంభవించింది. ఎక్కడ చూసినా వృక్షాలన్నీ కూలిపోయాయి. చాలా పచ్చదనం కోసం నగరంలో అనేక చోట్ల చెట్లు నాటి భారీ వృక్షాలు అయిన తర్వాత ఇప్పుడు గాలి వాన కారణంగా కూలిపోయింది. దీంతో పర్యావరణానికి కూడా నష్టం అని చెప్పవచ్చు. దాదాపు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం నాటిన చెట్లు కూడా కూలిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద ప్రాణాపాయం అయితే పెద్దగా లేదు. ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా వాహనాలపై చెట్లు పడి ఆస్తి నష్టం జరిగింది తప్ప ప్రాణ నష్టం అయితే ఎక్కడా లేదని తెలుస్తోంది. ఒక ఆటో డ్రైవర్ మాత్రం అనూహ్యంగా ప్రయాణికులను వదిలేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపైనే ఉన్నట్టుండి విద్యుత్ స్తంభం నేల కూలింది. అయితే అతను కూర్చున్న ప్రాంతంలోనే పడడంతో తప్పించుకోలేని పరిస్థితి. వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు చూసిన మనం కారు వద్ద కూడా డ్రైవర్ కారులోనే ఆ సమయానికి కారులోనే ఉన్నారు. సమీపంలోనే ఉన్న చెట్టు కూలింది. అట్లాగే అది ట్రాన్స్ఫార్మ్ అయి పడడంతో అక్కడ కూడా మంటలు చెలరేగాయి. ఇవన్నీ చూస్తుండగానే అతను తానున్న చెట్టు పడుతుండగానే చూసి అప్రమత్తమై అందులోంచి బయటికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం మీద కర్నూలులో గాలివాన బీభత్సం భారీగా ఆస్తి నష్టం చేసిందని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.